శారదమ్మ కొడుకంటే మీరేనా? అవును. ఈరోజు నేను వచ్చే దారిలో ఒక ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది. ఎవరని చూస్తే శారదమ్మ. వెంటనే తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. అక్కడ డాక్టర్స్ ఆపరేషన్ ఇమీడియట్గా చేయాలని నాతో చెప్పారు. అందుకే ఆశ్రమం తరపు వచ్చిన ఫండ్స్ తర్వాత నా డబ్బులు చేర్చి నేను ఆపరేషన్కి ఫీజు కట్టాను. మేడం, మీరు మీరు చేసిన మేలు మర్చిపోలేను మేడం. మీరు లేకపోతే మా అమ్మని ప్రాణాలతో చూసేవానో లేదో మేడం. మీరు చాలా ఉపకారం చేశారు మేడం. ఈ జన్మలో మీరు చేసిన ఉపకారాన్ని నేను మర్చిపోలేను మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఇందులో నాదే ఉందండి. మీ మంచి మనసుకి ఆ దేవుడే సహాయం చేశారనుకోండి. ఆ రోజు మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఆశ్రమానికి ఇచ్చారు. ఈరోజు అదే ఆశ్రమానికి ఇచ్చిన ఫండ్స్ మీ అమ్మకి ఉపయోగపడింది. జీవితం అంటే ఇంతే. మనం ఒకరికి హెల్ప్ చేస్తే మనం కష్టంలో ఉన్నప్పుడు వేరే వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. సింపుల్. ఎనీవేస్, మీ అమ్మగారిని బాగా చూసుకోండి. సరే, నేను వస్తాను. అలాగే మేడం. నా కోసం పిల్లలు వెయిట్ చేస్తున్నారు. చాలా థాంక్స్ అప్పుడప్పుడు మేడం. వస్తూ ఉండండి. అలాగే మేడం. బాయ్. విస్మయ మేడంకి ఆపరేషన్ జరిగి 4 రోజులైంది. ఆమెని నేనే దగ్గరుండి చూసుకున్నాను. తనకి మెడిసిన్ తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు సడన్ గా ఎవరో పిలిచినట్టు అనిపించింది. ఎవరని తిరిగి చూస్తే అమ్మ. నువ్వేంట్రా ఇక్కడున్నావేంటి? పెళ్ళికి కదా వెళ్తానని చెప్పావు. అమ్మా. ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అది పెళ్ళికేనమ్మా వెళ్ళాను. పెళ్లి నుండి తిరిగి వచ్చేటప్పుడు నా ఫ్రెండ్ బండికి యాక్సిడెంట్ అయింది. అందుకే ఇక్కడికి వచ్చా. అయ్యో, నీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? అంత పెద్ద గాయమేం కాలేదులే అమ్మా. అమ్మయ్య. చిన్న చిన్న గాయాలు అంతే. నువ్వెక్కడేం చేస్తున్నావమ్మా? లేదు బాబు, నేను ఒకసారి చెప్పాను కదా ఒక పెద్దింట్లో పనిచేస్తున్నానని. ఆ, అదే విస్మయ అమ్మగారని. ఆ అమ్మాయికి కిడ్నీ ఆపరేషన్ అయిందంట. ఎలాగుందని చూసి వెళ్దామని వచ్చానయ్యా. ఎలాగో నువ్వు కూడా ఇక్కడికి వచ్చావు. ఆ అమ్మాయి ఎప్పుడు అడిగేది, మీ అబ్బాయిని ఒకసారి మా ఇంటికి తీసుకురండి అని. ఎలాగా వచ్చావుగా, చూసి వెళ్దారా? వద్దమ్మా, నేనెందుకులే, నువ్వు వెళ్ళరా. ఇక్కడ దాకా వచ్చావు కదా, రా లోపలికి వెళ్ళి చూసి వెళ్దాం. రా బాబు. సరే అమ్మా, నువ్వు వెళ్తూ ఉండు, నేను వెళ్ళి బ్యాగ్ పెట్టేసి వస్తాను. అలాగే అలాగే తర్వాత రా. అమ్మగారు, మీకు ఇప్పుడు ఎలా ఉందమ్మా? అమ్మా, బాగానే ఉన్నాను. చల్లగా ఉండమ్మా. మీకున్న మంచి మనసుకి, కరుణా హృదయానికి ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడమ్మా. మీరు బాగైపోయారు కదా, నాకు అదే చాలమ్మా. కూర్చోండి. మీరు లేవకండి. కూర్చోండి నేను అమ్మా. కూర్చుంటానమ్మా. అమ్మా, మిమ్మల్ని కాపాడిన పుణ్యాత్ముడెవరు? అమ్మా, అతను ఎవరో నాకు తెలీదు. డాక్టర్ దగ్గర నంబర్ అడిగాను. డాక్టర్ అమృత మీకు ఇది ఇవ్వమన్నారు. సిస్టర్, అమ్మా, నా దగ్గర ఇప్పుడే ఫోన్ కూడా లేదు. ఫోన్ నా దగ్గర ఉందమ్మా, తీసుకోండి. ఇవ్వండి అమ్మా. ఫోన్ చేసుకోండి. 9074. సుమన్, ఇదేంటి సుమన్ అనే పేరు వస్తుంది? ఈమె ఫోన్లో సుమన్ అనే పేరుందేంది? అమ్మా, కిందే ఉన్నాను, ఇదిగో వచ్చేస్తాను.